అశోక చక్రంలోని గీతల అర్థాలేంటో మీకు తెలుసా? భారత జాతీయ పతాకాన్ని 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించగా, తొలిసారిగా 1921 విజయవాడలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో ప్రదర్శించారు. దీన్ని సారనాథ్లోని అశోకుని స్తంభం నుంచి స్వీకరించారు. ఇది దేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం. దీని స్థానంలో మొదట చరఖా ఉండేది. జాతీయ పతాకం 3:2 నిష్పత్తిలో పొడవు వెడల్పు కలిగిన స్వచ్ఛమైన నూలు గుడ్డతో ఉంటుంది. పతాకంలోని కాషాయం రంగు ధైర్యానికి, త్యాగానికిగాను, తెలుపు రంగు శాంతి, సత్యానికిగాను, ఆకుపచ్చ రంగు విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. పతాకం మధ్య భాగంలోని తెలుపు రంగుపై 24 గీతలతో ముదురు నీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. ఇందులో 24 గీతలుంటాయి. అసలు ఈ గీతలేంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? అనగా రోజుకు 24 గంటలు. సమయం చాలా విలువైనదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే రోజులోని ప్రతి గంటను ప్రేమ, భక్తి, సహనం వంటి అంశాలతో మిళితం చేసి ఈ అశోక చక్రంలో గీతల్లా మార్చారు. అశోక చక్రంలో 24 గీతలుంటాయి. ఒక్కో గీత ఒక్కో విషయాన్ని సూచిస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. భగవంతుని పట్ల ఎరుక. 2. ఈశ్వర జ్ఞానం. 3. పాపభీతి. 4. దైవభక్తి. 5. ప్రేమ. 6. ధైర్యం. 7. దేశభక్తి. 8. సహనం. 9. శాంతి. 10. కరుణ. 11. ఆర్ద్రత. 12. ధర్మాధర్మ విచక్షణ. 13. ఆహ్వానం. 14. దయ. 15. న్యాయం. 16. ఖచ్చితత్వం. 17. నిజాయితీ. 18. త్యాగనిరతి. 19. లాభాపేక్ష లేనితనం. 20. సంయమనం. 21. జాలి. 22. మంచి. 23. హుందాతనం. 24. విశ్వాసం.